గ్యాస్ బండి వస్తుందంట, సిలిండరు బయట పెట్టమన్నాడు. చెప్పాను కదా, పోతే మన గమకరం వచ్చేస్తుంది. పెడితే నువ్వు పెడతావా డబ్బులు? ఏం వాడు మళ్ళీ రూమ్లో ఉంది. ఆడు పెట్టలే తెచ్చుకుంటాలే. ఓయ్ ఊరినే చెప్తున్నా మాట ఉన్నట్టే ఉండాలి కానీ దాన్ని లాభం చెప్పుకుంటారు. అది కూడా మన సంవత్సరం నుంచి పెంచారు. అదొక పొడి వాసన వాసన కాదు, కలపాలంటేనే ఇది ట్యాంక్. మాట్లాడలే చేసేవాడిని నేను, మీరు మాట్లాడుకోండి. ఎంటర్ 3 ఎకరాల పొలం అయితే ఉంది. ఈ రైతు వచ్చేసి ఇదిగో ఎండ్రకాయల పౌడరు, తర్వాత బాస్టాగాన్, ఈ ట్రైకోకోజులు, బాస్టాగాను, ఇది అదామా కంపెనీ వారిది. ఇది వచ్చేసి ఎండ్రకాయల పౌడరు. ఈ 2 కలుపుకున్నాడు, సపరేట్గా కలిపాడు. కలిపి ఒక దాంట్లో పోసుకొని ఈ 2 అయితే ఒక దాంట్లో అయితే కలిపేస్తున్నాడు. ఇది వచ్చేసి మనం వీడియో అయితే చేస్తున్నాము అగ్గి తెగులకి. ఇది కూడా ఎండ్రకాయల పౌడర్ అంటే మామూలుగా పుండాకు రాకుండా పనిచేస్తుంది. ఇది ఈ 2 కలిపి మిక్సింగ్ చేసి తర్వాత పచ్చపురుగు మందు ఇది కూడా సపరేట్గా అయితే కలిపి స్ప్రే చేస్తున్నాడు. 3 ఎకరాల పొలం ఇది. లీటర్ వచ్చి 3 ఎకరాలకంట. ఇది పచ్చపురుగు ముందండి, పేరు వచ్చేసి నీల్. ఇది లీటరు 4 ఎకరాలకండి. సారీ, ముందుగా 3 ఎకరాలకని చెప్పున్నాను. 4 ఎకరాలకైతే ఈ నీళ్ళని ముందు ఈ పొలంలో పిచికారీ చేస్తున్నాడు. ఇది కొద్దిగా క్లోరోపైరోపాస్ కన్నా కొద్దిగా మేలు మందు. రేటు కూడా అధికంగా ఉంది. దీని మీద రేటు వచ్చేసి 2000 అయితే వేస్తున్నారు, కానీ 2000 ఉండదు, ఇంకా తక్కువ ఉంటుంది. కత్తిదేలా ఇందాకైతే రైతు అయితే ముందు కలిపే విధానం చూశారు కదా, కానీ ఆ రైతు ఈ తొందరలో చేత్తోనే కలిపేశాడు. చూడండి, ఇది చేత్తో కలిపేశాడు. కానీ అలా ఎప్పుడూ కలపకూడదు. ఈ కెమికల్ మన శరీరం అంతా చిన్న రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల గుండా మన శరీరానికి పాకి మనకు కూడా వాంతులు, అలాగా విరోచనాలు అవన్నీ వస్తాయి. ఎవరూ అలాగా కలపబాకండి. మనం లేకపోతే చేతికన్నా బ్లౌజ్ అయినా వేసుకొని కలుపుకోవాలి. లేకపోతే ఒక కర్ర పొల్ల తెచ్చుకొని
కర్రపుల్లతో అయినా బాగా కలిసేటట్టుగా కలుపుకొని పొలంపై పిచికారీ చేసుకోవాలి. ముందు కొట్టేటప్పుడు కూడా మాస్కు, తలకి టవలు కంపల్సరీగా వేసుకొని ముందైతే పొలం మీద స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనే అడిగిన క్లోరా వద్దన్న, మనం కొట్టేది మారవద్దా, ఒకే ముందు కొట్టకూడదు కదా, మనకేం ఇష్టం కావాలి మాట్లాడండి. ఎకరా తీయాల, ఎకరా కంటే అది దీంతో 4 గిన్నెలు తీయమంది, ఇది 50 చెక్కను కాబట్టి తక్కువ వస్తుందని అనుకుంటున్నా నేను. ఒకటి 2 3 4 చూడు, ముందు చూడు, 5 ముందు 6. మందులు కొనేటప్పుడు కూడా మనం డేట్ చూసి ఇది ఎప్పుడు తయారు చేశారా, ఎప్పుడు దాకా ఈ మందు పనిచేస్తుందా, మనం డేట్ చూసి మనమైతే తీసుకొని వచ్చి పొలం మీద పిచికారీ చేయాలి. మనం డేట్ అయిపోయిన మందులు మనం తెచ్చుకొని పొలం మీద పిచికారీ చేసిన ఆ మందు పనిచేయదు. కంపల్సరీగా డేట్ చూసుకోండి. ఇది వచ్చేసి ఈ మందు వచ్చేసి 2024 తయారు చేశారు. ఇది 2026 దాకా పనిచేస్తుంది. అంతే కదా, చల్లనైనా రెండో దప్ప మందులను పులుసులో మన పిండిలో వాటిలోనే కలిపి చెప్తుంటే ఏమన్నా పచ్చిమిరపకాయ నీళ్ళ రెండు వేసుకో. ఇది ఏంటన్నా తీసుకో. 3 బూటి ఎరగం బావ ఇదేనా ఈ సంవత్సరం కొడుతున్నా, గట్టిగా చెప్పితే కొడతాడు కూడా భయం నాకు తిరిగిపోయి. ఫోటో తీసుకో. మామూలుగా ఆడదిచ్చు నాకు బాగుందా కంపౌండ్ ఇచ్చు దానికి నాగలు రాలా మామూలుగా నాగలు నీళ్ళ వాసన లేదు, ముందు స్ప్రే చేసేటప్పుడు
నిదానంగా స్ప్రే చేయాలి. మొక్క తడిసేటట్టుగా స్ప్రే చేసుకుంటే మొక్కకుండే తెగులు తగ్గద్ది. మనం కాస్ట్లీ మందులు తెచ్చి మనం నీట్గా స్ప్రే చేయకపోతే ఆ తెగులైతే పోదు. మనం కంపల్సరీగా నీట్గా లేట్ అయినా సరే నీట్గా కొట్టుకోవాలి. కొట్టుకున్న వల్ల ఆ తెగులైతే తగ్గద్ది ఫ్రెండ్స్. రైతు ఎలా పిచికారీ చేసేది మీరైతే చూశారు కదా. రైతు వచ్చేసి ఎకరాకి 6 ట్యాంకులు అయితే కొడుతున్నాడు. అంటే ఇది లేత దశ కాబట్టి, లేత పైరు దశ కాబట్టి 6 ట్యాంకులు అయితే కొడుతున్నాడు. ఆ రైతు ఎలా పిచికారీ చేసేది మీకైతే వీడియో ద్వారా చూపించాను. అతను ఏ మందు కొట్టేది కూడా మీకైతే వీడియో ద్వారా చూపించాను. కంపల్సరీగా ఈ మందు బాగా పనిచేస్తుంది. ఎంటర్కాల్ పౌడరు బాగా పనిచేస్తుంది. తర్వాత అగ్గి తెగులకు వచ్చేసి బాస్టాగాన్ అంటే ట్రైకోకోజల్ 75 VCA ఉంటుంది. దాంట్లో అయితే అది అగ్గి తెగులకి పనిచేస్తుంది. దాంట్లో ఇంకా మందులు అయితే ఉన్నాయి. భీమ్ ఉంది, సివిక్ ఉంది, బాణం ఉంది, ఇంకా అయితే మందులు అయితే ఉన్నాయి. కానీ ఈ రైతు అయితే ప్రస్తుతానికి ఈ బాస్టాగాన్ మందు అయితే అదామా కంపెనీ వారు మందు అయితే కొడుతున్నారు. ఆ మందులు కూడా బాగా పనిచేస్తాయని రైతు కూడా చెప్పాడు. నేను కూడా కొట్టున్నాను, ఆ మందులు కూడా కొట్టున్నాను. కంపల్సరీగా ఆ మందులు అయితే పనిచేస్తాయి. సరే ఫ్రెండ్స్, నేను మందులు కొట్టేటప్పుడు సమాచారాన్ని మీకు అందిస్తున్నాను రైతులకి. ఏ రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతు ఏ మందు కొట్టేది ఆ రైతునడికి కూడా మీకు సమాచారాన్ని అందిస్తున్నాను. నా వీడియో చూడండి, చూసి ఒక లైక్ చేయండి. నచ్చితే ఇంకా మంచి వీడియోలు తీయాలంటే మీ సపోర్ట్ ఉండాలా. మీ సపోర్ట్ ఉంటే నేను మంచి వీడియోలు అయితే చేసి మీకైతే అందిస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.